గౌరవ కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం, ఆర్డీఓ గారి దృష్టి తీసుకెళ్ళాం. ఈ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో అందులో 2016 అవార్డు పాస్ చేసిన దగ్గర నుంచి 2024 కట్ ఆఫ్ డేట్ వరకు ఆ మధ్యలో వివాహమైనటువంటి ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ చెల్లించాలమ్మా. ఎందుకంటే వాళ్ళు కూడా బాధితులే, వాళ్ళు కూడా సర్వం కోల్పోతున్నారు. వాళ్ళు అత్తరికి చెప్పారు, నా ఆడపిల్లకి పెళ్ళి అవుతుంది, మా ప్రాంతంలో ప్రాజెక్ట్ వస్తుంది, ఆ కట్నం మీకు 5 ఇంట్లో స్థలం వస్తుంది, ప్యాకేజీ వస్తుందని చెప్తే ప్రతి అల్లుడు నమ్మారు. ఇవాళ ప్యాకేజీ రాదంటే మీ ఆడపిల్లలు ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను పోషిస్తున్నాను చెప్పేసి అల్లుడు చెప్తా ఉంటే వాళ్ళు వేసి కాబట్టి ఎంతో ఉంటారు. మా 30 అంటారు. దయచేసి దాన్ని మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. చివరికి వస్తున్నాం. రెండోది చివరికి వస్తున్నాం. ఇది క్యాబినెట్ ప్లీజ్ మరొక అవకాశం రాదు ప్లీజ్. ఇది మీరు చెప్పినటువంటి స్టీల్ ప్లాంట్తో పాటుగా మీరు ఇక్కడ క్యాపిటల్ పోర్ట్ పెడుతున్నారు. క్యాపిటల్ పోర్ట్తో పాటుగా మీరు డిఎల్ పోర్ట్ కేంద్రంగా క్యాపిటల్ పోర్ట్ పెడుతున్నారు. 2024 మన రాష్ట్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నాము. 2.9 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని అంటే సముద్ర తీరాన్ని ఒక లిటర్ మన జాతి సంపద ఒక ప్రైవేట్ పారిశ్రామిక తీసుకుంటే ఆ సముద్ర తీరంలో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చివరిగా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు ఐరన్ వాల్ గ్రౌండ్ పైప్ లైన్ వాటర్ తీసుకొస్తారని చెప్పారు. మరి ఐరన్ వాటిని సెపరేట్ చేసినప్పుడు ఆ వాటర్ని ఎక్కడ పెట్టారు? దానివల్ల మంచి సంపద నశించుకోవాలా? దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచిగా Thank you. Next.